శుభోదయం పిల్లలు. నా పేరు సురేంద్ర, ఆక్స్ఫర్డ్ హై స్కూల్, ఉప్పుకుందూరు. ఈరోజు మనం వెన్నెల్లో వడుగొని రేకులు ఉత్పత్తిల అనే పద్యం గురించి తెలుసుకుందాం. ముందు వీడియోలో మనం చంద్రుణ్ణి కవి ఏ విధంగా వర్ణించాడు, గుండ్రంగా చుట్టబడినటువంటి ఆదిశేషులాగా మధ్యలో ఉన్నటువంటి మచ్చని శ్రీ మహావిష్ణువులాగా వర్ణించడం జరిగిందని చెప్పుకున్నాం. ఈ పద్యంలో ఇది చంపకమాల పద్యం, కంఠస్థ పద్యం. ఈ పద్యం నేర్చుకోవాలి, జాగ్రత్తగా పద్యం వినండి, అట్లానే పద్యాన్ని నేర్చుకోండి, చూడకుండా రాయండి. పద్యం ప్రతిపాదం భావం అన్ని నేర్చుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా వినండి, పద్యం వినండి జాగ్రత్తగా. వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరముల్దలిప్ప పుప్పొడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా జలంగి పైబడు నెలదేటి దాటులకు పండువులైనవ సౌరబంబులు ఉగ్గడువుగనుల్ల సిల్లే గన కైరవషండము నిండు వెన్నెలన్. వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరముల్దలిప్ప పుప్పొడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా జలంగి పైబడు నెలదేటి దాటులకు పండువులైనవ సౌరబంబులు ఉగ్గడువుగనుల్ల సిల్లే గన కైరవ షండము నిండు వెన్నెలన్. చూడండి ఈ పద్యంలో గన కైరవ షండము నిండు వెన్నెలన్. గన అంటే గొప్పదైన, గన అంటే ఏంటి? గొప్పదైన అని అర్థం. గన అంటే గొప్పదైన. కైరవము అంటే తెల్ల కలువ. కైరవ షండము అంటే తెల్ల కలువల సముదాయం. కైరవము అంటే ఏంటి? తెల్ల కలువ. గన కైరవ షండము నిండు వెన్నెలను. గొప్పవైనటువంటి తెల్ల కలువల యొక్క షండము సముదాయము నిండు వెన్నెలన్. పూర్తిగా పౌర్ణమి రోజు నిండుగా ఉన్నటువంటి వెన్నెలలో తెల్ల కలువల యొక్క సముదాయము ఏం చేశాయి అనేది కవి పద్యంలో వర్ణిస్తున్నాడు. గొప్పవైనటువంటి తెల్ల కలువల సముదాయం నిండు వెన్నెలలో ఏమయ్యాయో ఇక్కడ కవి వర్ణిస్తున్నాడు. చూడండి, అన్వయ క్రమం రాసుకునేటప్పుడు ఈ పద్యం కంఠస్థ పద్యం కదా, అన్వయ క్రమంలో గన కైరవ షండము నిండు వెన్నెల అనేది మొదట వస్తుంది. నాలుగో పాదంలో చివరి ఈ పదాలనేవి మొదటగా అన్వయ క్రమంలో రాసుకుంటాం. తర్వాత మొదటి నుంచి పద్యంలో ఉన్నటువంటి పదాలన్నీ వరుసను రాసుకోవడం జరుగుతుంది. చూడండి, వడిగొని రేకులుప్పతిలా, ఈ తెల్ల కలువల యొక్క సముదాయము నిండు వెన్నెలు ఏం చేస్తుంటే, వడిగొని అంటే ఏంటి? వేగంగా. ఒడిగని అంటే ఏంటి? వేగంగా. రేకులు ఉప్పతిలా, రేకులు అంటే రెమ్మలు, ఉప్పతిల్లడం అంటే ఏంటి? విచ్చుకోవడం. ఉప్పతిల్లడం అంటే ఏంటి? విచ్చుకోవడం. రేకులు అంటే ఏంటి? రెమ్మలు. చిన్న పుష్పంలో ఏమంటే రేకులు ఉంటాయి కదా, ఆ రేకులు ఏం చేస్తుంటే విచ్చుకోవడం. వేగంగా రేకులు అనేవి విచ్చుకున్నాయంట. నిండు వెన్నెలలో ఏం చేశాయంట? గొప్పమైనటువంటి తెల్ల కలువల సముదాయం వేగంగా తన రేకులు విచ్చుకున్నాయి. వాలిన కేసరములు, వాళ్ళు అంటే తలలు కిందకు పడేసినటువంటి కేసరాలు. కేసరాలు అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక పుష్పం అనుకుంటే ఈ పుష్పంలో చూడండి మధ్యలో ఉన్నటువంటివి కేసరాలు అంటాం. కాడలు, ఇట్లా కాడలు ఉండేటివి, ఇక్కడ చిన్న చిన్న బుడిపలు అనేవి ఉంటాయి. వీటిని ఏమంటారు? వాటిని ఏమంటారు? కేసరములు అంటారు. ఆ కేసరాలు ఏం చేస్తాయంట? వాళ్ళ తలలు ఏంటి? కిందకి ఏలాడేసినాయంట. ఎందుకు? తెల్ల కలువు పూలు ఏంటి? చంద్రుడు వస్తే కలువులు విచ్చుకుంటాయి, సూర్యుడు వస్తే అంటే ముడిచిపోతాయి. పగటి కూడా ఎండ వేడికి ఏం చేసే ఈ తెల్ల కలువులన్నీ ముడిచిపోయాయి కదా, ఈ వేడి వల్ల లోపల ఉన్నటువంటి కేసరాలు ఏం చేశాయంట? తలలు కూడా కిందకి ఏలాడేసాయంట వేడి వల్ల. ఈ వాళ్ళ కేసరములు ఏం చేశాయంట? తలలు పైకెత్తినాయంట. పైకెత్తుకోగా లోపల ఒక్కసారిగా నిండు వెన్నెల రాగానే తెల్ల కలువల సముదాయం ఏం చేసిందంట? వేగంగా విచ్చుకున్నాయంట. వేగంగా ఏం చేస్తే రేకులను వేగంగా విచ్చుకున్నాయంట. విచ్చుకోగానే లోపల తలలు కింద వేలాడేసినటువంటి కేసరాలు ఏం చేస్తాయంట? తలలు పైకెత్తాయి. వాలిన కేసరముల్దలిప్ప పుప్పొడి తలమెక్కి. ఇట్లా పుష్పం ఒకసారి విచ్చుకోవడం, లోపల ఉన్న కేసరాలు తలలు పైకెత్తగానే పుప్పొడి తలమెక్కి. పుప్పుడంతా ఆ కేసరాల్లో ఉన్నటువంటి పుప్పొడి ఏం చేసిందంట? తలమెక్కి
పుప్పుడంతా రేకుల మీద పడి దళసరిగా తయారైపోయిందంట. పుప్పుడంతా ఇట్లా విచ్చుకోగానే లోపల మధ్య భాగంలో ఉన్నటువంటి రేకుల మీద పడింది. తేనీయలు పొంగి, తేనీయలు అంటే ఏంటి? మకరందం. ఈ మకరందం ఏం చేసిందంట? పొంగి పైకి పొంగి వచ్చిందంట. తరంగలగా జలంగి. తరంగలగా అంటే ఏంటి? తరంగలు అంటే అలలు. తరంగాలు అంటే ఏంటి? అలలు. ఈ మకరందం అనేది తెల్ల కలువలో ఈ మకరందం అనేది ఒక్కసారి పుష్పం విచ్చుకోగానే చేసిన మకరం ఎక్కువైపోయి అవి అలల మాదిరిగా చలంగి పొంగి పైకి పొంగి మకరం అనేది పైకి పొంగి వస్తుందంట. అలల వలె విజృంభిస్తుందంట. పైబడు నెలదేటి దాటులకు పైబడు, పైన పడేటువంటి అంటే తేనీలు మకరందం అనేది అలల వలె అట్లా విజృంభించి కింద కాలుతుంటే ఏం చేస్తాయి? పైబడతాయి. ఏం పై నెలదేటి దాటులకు, ఎలదేటి అంటే లేతమైన తుమ్మిదలు ఏం చేస్తున్నాయంట? వాటి మీద పుష్పాలు మకరందం కోసం పుష్పాల మీద పైన పడుతున్నాయంట. ఎలదేటి దాటులకు పండుగలై. పండుగలై అంటే ఏంటి? పండుగలు అంటే పండగ లేదా వాటికి సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. ఒక్కసారిగా తెల్ల కలువలు వేగంగా విచ్చుకున్నాయి. వాటిలో ఉన్న కేసర తలల కిందకి పడేసినటువంటి కేసరాలు పైకి తలలేస్తాయి. పుప్పొడి అంతా కూడా ఆ రేకుల మీద కిందకు వాలి దళసరిగా రేకులు తయారయ్యాయంట. లోపల ఉన్న మకరందం ఎక్కువైపోయి అది అలల మాదిరిగా పొంగి పైకి కిందకి కారుతుంది. చూసినటువంటి లేత అయినటువంటి ఎలదేటి అంటే లేత తుమ్మెదలు. లేత తుమ్మెదలు చూడండి. పైబడు నెలదేటి దాటులకు లేత తుమ్మెదలకు ఏం చేసి పండుగలే. పండుగలే అంటే పండగ చేయడం. పండగ చేసుకోవడం అంటే ఏంటివి? ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తున్నాయంట. అట్లానే నవ సౌరభంబులు. నవ అంటే కొత్త, సౌరభంబులు అంటే ఏంటి? సువాసనలు. సౌరభంబులు అంటే తుమ్మెదలకేమో సంతోషాన్ని ఆనందాన్ని పండుగని కలుగజేస్తున్నాయి. మకరందాన్ని ఇస్తున్నానికి తుమ్మెదలు సంతోషం కలిగింది. అట్లనే నవ సౌరభంబులు ఉగ్గడువుగా ఉల్లసిల్లే. కొత్తమైనటువంటి సువాళ్ళు ఉగ్గడువుగా అధికంగా ఉల్లసిల్లే. అంతటా ఉల్లసిల్లటం అంటే వ్యాపించాయి. చూడండి, ఒక్కసారిగా నిండు వెన్నెల అనేది ముందు పద్యంలో ఏం చెప్తాం? నిండు వెన్నెల దిక్కులు ఆకాశం అంతా వ్యాపించిందని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా ఆకాశము దిక్కులు అంతా నిండు వెన్నెల అనేది వ్యాపించగానే ఏమైంది? ఈ ఘన కైలవృషణాలు గొప్పమైనటువంటి తెల్ల కలువల సముదాయం వేగంగా ఏం చేశాయంట? రేకులను విచ్చుకున్నాయంట. విచ్చుకోగానే లోపల ఉన్నటువంటి కేసరాలు ఏం చేశాయంట? తలలు కిందకు వేలాడేసినటువంటి కేసరాలు తలలు పైకెత్తాయి. అలానే ఏమైంది? ఆ ఎత్తడంతో పాటు లోపల ఉన్నటువంటి పుప్పొడి రాలి ఆ రేకుల మీద పడి రేకులన్నీ కూడా దళసరిగా తయారై ఈ తేనీలు పొంగి తరంగలుగా జరిగి అంతటితో కాకుండా మకరందం అనేది పైకి పొంగి అలల మాదిరిగా కిందకు తేనీలు అనేవి కారుతున్నాయి. అవి చూసి ఏం చేసాయి? పైబడు నెలదేటి లేత తుమ్మెదలు. ఆ తుమ్మెదలు ఏం చేస్తాయంటే పండుగ చేస్తున్నాయంట తుమ్మెదలకు. దాన్ని చూస్తే లేత తుమ్మెదలు వచ్చేసి కలువుల మీద వాలుతున్నాయి. వాటికి సంతోషాన్ని ఆనందాన్ని వేడుకను చేస్తున్నాయి. ఏంటివి? తెల్ల కలువులు. అంతటితో ఆగా అలా విచ్చుకొని ఈ విధంగా జరుగుతుంది. నవ సౌరభంబులు ఉగ్గడువుగా ఉల్లసిల్లే. కొత్తమైనటువంటి ఈ తెల్ల కలువులు విచ్చుకోగానే కొత్తమైనటువంటి సువాసనలు అధికంగా ఉల్లసిల్లే, వ్యాపించాయి. ఉల్లసిల్లడం అంటే ఏంటి? వ్యాపించాయి. ఉగ్గడువుగా అంటే ఏంటి? అధికంగా. ఉగ్గడువుగా అంటే ఏంటి? అధికంగా. చూడండి, కవి ఈ పద్యంలో తెల్ల కలువులు నిండు వెన్నెల వచ్చినప్పుడు తెల్ల కలువులు ఏ విధంగా ఏం చేశాయి, తెల్ల కలువులు ఏ విధంగా విచ్చుకున్నాయి, లోపల కేసరాలు ఏ విధంగా తలలు పైకి వచ్చాయి, తేనీలు ఏ విధంగా కారాయి, తుమ్మెదలు ఏం చేశాయి, తుమ్మెదలు ఏ విధంగా వచ్చి వాళ్ళాయి, అట్లానే సువాసనలు ఏ విధంగా వెదజల్లాయి. ఇక్కడ తెల్ల కలువులు చేసినటువంటి పని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు. కాబట్టి ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి? స్వభావోక్తి అలంకారం. ఏం అలంకారం? స్వభావోక్తి అలంకారం. ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే అది ఏ అలంకారం? స్వభావోక్తి అలంకారం. ఇందులో స్వభావోక్తి అలంకారం అనేది ఉంది.
అట్లా చూడండి ఇక్కడ నిండు వెన్నెల అంటే నిండైన వెన్నెల. నిండైన వెన్నెల అంటే ఇది ఏ సమాసం? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చూడండి ఇంకా ఇందులో ఎక్కడన్నా సందులు ఉన్నాయేమో చూద్దాం. చూడండి ఇక్కడ రేకులు ప్లస్ ఉప్పతిల. రేకులు ప్లస్ ఉప్పతిల. ఇక్కడ ఏముంది? ఉత్వసంధి. ఇక్కడ ఏముంది? ఉత్వసంధి. రేకులు ప్లస్ ఉప్పతిల ఏ సంధి? ఉత్వసంధి. చూడండి ఇక్కడ తలిర్పన్ ప్లస్ పుప్పుడి. తలిర్పన్ ప్లస్ పుప్పుడి ఏ సంధిది? తలిర్పన్ ప్లస్ పుప్పడి సరళ చేస్తుంది. తరంగలగాన్ ప్లస్ చలంగి ఇది ఏ సంధి? ఇది కూడా సరళ చేస్తుంది. చూడండి పైన్ ప్లస్ పడు ఇది కూడా పైన్ ప్లస్ పడు ఇదేంది? సరళ చేస్తుంది. ఇక్కడ నెలదేటి దాటులకు ప్లస్ పండువులై వేడుకలు పండువులై ఇది కూడా సరళ చేస్తుంది. ఇక్కడ చూడండి నవ సౌరబంబులు ప్లస్ ఉగ్గడువుగా అని వచ్చింది. ఉగ్గడువుగా నవ సౌరబంబులు ప్లస్ ఉగ్గడువుగా ప్లస్ ఉగ్గడువుగా ఇక్కడ ఏ సంధి అంటే ఉత్వసంధి. నవ సౌరబంబులు ప్లస్ ఉగ్గడువుగా ఉత్వసంధి. చూడండి మళ్ళీ ఒకసారి పద్యం చెప్తాను. ఒడికొని రేకులుప్పతిల వాలిన కేసరముల్దలిప్ప పుప్పొడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా జలంగి పైబడు నెలదేటి దాటులకు పండువలై నవ సౌరబంబులు ఉగ్గడువుగా నుల్లసిల్లే ఘన కైరవ షండము నిండు వెన్నెలన్. శుభం. ధన్యవాదాలు. తర్వాత ఇంకో పద్యం గురించి తెలుసుకుందాం.